రైట్. సో మనం ఏమనుకున్నాం, స్క్వాడ్ ఇస్ క్లియర్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఆ స్పిన్ ఆప్షన్ యా ఒకటే క్లియర్. మెయిన్లీ. స్పిన్ ఆప్షన్. అదే బట్ డూ యూ థింక్ ది స్క్వాడ్ విల్ గో ఫైనల్స్, క్వాలిఫైయర్స్? ఛాన్స్ ఉంది మంచి వీళ్ళు. ఎందుకంటే మెయిన్ థింగ్ బ్యాటింగ్ డెప్త్. వీళ్ళు చిన్న స్వామిలో కొంచెం సర్వైవ్ అవ్వగలిగితే అపోనెంట్స్ తో అన్లెస్ ఛాన్స్ అండ్ ఉంది. అంటిల్ ఒక అంటే ఓకే అందరూ ఆ, మంచి క్వాలిటీ బ్యాట్స్మెన్స్ అంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసే బ్యాట్స్మెన్స్ ఉన్నారు దాంట్లో. అవును. Like, నువ్వు విరాట్ కోహ్లీని చూసుకుంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్, ఫిల్ సాల్ట్ ని చూసుకుంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్, అది దేవదత్ పడిక్కల్. రజత్ పతిదార్. సో బాగానే ట్యాకిల్ చేస్తారు డిఫరెంట్ సిచ్యువేషన్స్ ని, బ్యాట్స్మెనే కానీ కానీ బట్ బేస్డ్ ఆన్ రీసెంట్ ఫార్మ్, లియామ్ లివింగ్స్టన్ నాట్ ఇన్ ఫార్మ్. మైనస్ వస్తే బౌలింగ్ లోనే రావచ్చు. బ్యాటింగ్ లో కూడా లియామ్ లివింగ్స్టన్, ఐ హ్యావ్ మై డౌట్స్. యాక్చువల్లీ ఈ టీమ్ లో అదే లివింగ్స్టన్, టిమ్ డేవిడ్ నాట్ ఫిల్ ఇన్ ఫార్మ్, సాల్ట్, పడిక్కల్ ఆల్సో టు బి ఆనెస్ట్ నాట్ ఇన్ ఫార్మ్. ఫిల్ సాల్ట్ కూడా అంతే, అంటే రీసెంట్ టైమ్స్ అట్లీస్ట్. మేబీ అంటే ఏవో అలా ఈసారి డింగ్ డీకే కదా, స్క్వేర్ అలాగే. చూద్దాం. అదే వీళ్ళు అదే పెట్టే యాక్చువల్లీ అదే ప్రతిసారి డీకే కదా. చూద్దాం. మేబీ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల మేబీ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది, కానీ అక్కడి ఈసారి ఐ డోంట్ థింక్ సో. డీకే అక్కడిక్కడ ఎక్సైటింగ్ మ్యాచ్లు ఇస్తుంది కానీ ఫైనల్ క్వాలిఫైర్స్ దాకా ఈసారి రాదు అని అనుకుంటున్నా. మేబీ ఇయర్ రాదు, నెక్స్ట్ ఇయర్ అట్లా రావచ్చేమో, యా బికాస్ యంగ్ యా క్యాప్టెన్ అండ్ ఆల్. బట్ మంచి మ్యాచెస్ అయితే ఇస్తారు నా ఒపీనియన్. సరే, నెక్స్ట్ నెక్స్ట్ టీంకి వెళ్దాం మరి. నెక్స్ట్ యా టీంకి వెళ్దాం. షూర్. ఓకే, రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్. ఓకే, రాజస్థాన్ రాయల్స్ వీళ్ళ ఆప్షన్ ఎట్లా ఇప్పుడు అనిపించింది? మీకు ఈ న్యూస్ తెలుసు తక్కువ అనుకుంటా కదా. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్న టీమ్ ఈ సీజన్. మీకు ఈ న్యూస్ తెలుసు అనుకుంటా కదా, సంజు శాంసన్ రీప్లేస్డ్ బై రియాన్ ఫస్ట్ పరాగ్. 3 మ్యాచెస్ అవును, రియాన్ పరాగ్ బట్ ఫస్ట్ 3 మ్యాచెస్ మనోడు కి. ఇంపాక్ట్ ఆడతాడు, కానీ మనం ఫస్ట్ 3 మ్యాచెస్ కాకుండా యూజువలీ ఓవరాల్ ఆన్ సీజన్ హోల్, ప్రకారంగా అదే ఓవరాల్ అన్న హోల్ ప్రకారమే వేసుకుందాం. అంటే ఒక రఫ్ ఫిగర్, మేజర్లీ ఒక 11 వేసుకుందాం మనం. మేజర్లీ ఒక 11, ఒక అంతే. 12 అలానే వేసుకుందాం. సో యా, ఇప్పుడు అదే ఇప్పుడు ఫస్ట్ రియాన్ పరాగ్. సంజు జైస్వాల్ బెస్ట్. నాకు రియాన్ పరాగ్ కిందకి ఇచ్చారు అని అనిపించింది. మరి నితీష్ రాణా కూడా ఉన్నాడు కదా అని అనిపించింది. ఒక అంటే ఒక అంటే చిన్న వీడు డౌట్. ఉన్నాడు కదా కొంచెం ఈ అంటే టీమ్ లో సీనియర్ కదా కొంచెం నితీష్ టీమ్ రాణా లో పోల్చుకుంటే. సీనియారిటీ విత్ ద క్లబ్ అండ్ లాస్ట్ సీజన్ 500 రన్స్ అవును. యూజువల్లీ. గుడ్, అంటే మంచిదే. అలా అండ్ ఇయ్యడం మనోడికి చాలా చాలా మంచిది. అస్సాం ఇది కూడా కొంచెం ఉంది కదా, అస్సాం టచ్ కూడా. ఎగ్జాక్ట్లీ అంటే ఇయ్యడం చాలా మంచిది. ఇప్పుడు ఫస్ట్ మ్యాచెస్ గువాహటిలోనే అనుకుంటా, ఫస్ట్ 2 మ్యాచెస్ అవును. కనుక. అండ్ మనోడి కాంట్రాక్ట్ ప్లేయర్ కదా. అదే సో లైక్ ఇట్స్ ఇయ్యడం మంచిది. ఇది ఏంటంటే ఒక రెవల్యూషనైజ్ చేసేస్తుంది ఐపీఎల్ లో. ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళు రజత్కి ఇచ్చారు, సిఎస్కే వాళ్ళు రుతురాజ్కి ఇచ్చారు. అంటే డొమెస్టిక్ టాలెంట్ నుంచి తీసుకొని రావడం అంటారు చూడు, సంథింగ్ ఆ టైప్స్. సో మంచిదే. ఓకే, అంతే. ఫస్ట్ సంజు శాంసన్ అండ్ జైస్వాల్. యశస్వి జైస్వాల్. ఇక్కడ వెర్ ఇస్ జైస్వాల్? మై సెకండ్ మోస్ట్ బ్యాటర్స్ లో ఉన్నాడు. మై సెకండ్ మోస్ట్ ఫేవరెట్, సెకండ్ అంటే ఆల్మోస్ట్ సెకండ్ మోస్ట్ ఫేవరెట్ అనుకో, ఓపెనింగ్ పేర్ ఐపీఎల్ ట్రావిస్ అభిషేక్ తర్వాత. ఇద్దరు గట్టి కొడతారన్న ఒపీనియన్ చాలా. వన్ డౌన్ నితీష్ రాణా మై ఒపీనియన్. వన్ డౌన్ నితీష్ రాణా. ఓకే, నో డౌట్. నో డౌట్. టూ డౌన్ రియాన్ పరాగ్. ఫర్ షూర్ రియాన్ పరాగ్. రియాన్ పరాగ్. ఫిఫ్త్ పొజిషన్ వీడిని తీసుకొని వస్తారనిపిస్తుంది, ధ్రువ్ జురేల్. ధ్రువ్ జురేల్, యా నాకు కూడా అదే. కొంచెం అతనికి నెక్స్ట్ కూడా. హెట్మైర్ గాడు గుడ్. 6th పొజిషన్ షిమ్రాన్ అసలు హెట్మైర్. ధ్రువ్ గుడ్ జురేల్ ఫెలో. మొన్న ఇండియా T20 మ్యాచ్ అయింది, ఆ, 8th పొజిషన్ లో పంపించారు ఆయన్ని. జంప్ అనుకున్నారు ఏదో. అది యాక్చువల్లీ గంభీర్ బాయ్ పర్స్పెక్టివ్, అది అదే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లెఫ్ట్ ఇదిలో రైట్ పంపించాడు. కాంబినేషన్ లో. అది ఆ, అదొక ఎత్తు అయితే, లాస్ట్ కి ఉమ్, హార్దిక్ పాండ్యా కొట్టి సింగిల్ రాలేదు. టైలెండర్, అదే టైలెండర్ ధ్రువ్ జురేల్. ప్యూర్ బ్యాట్స్, బౌలింగ్ ఆల్రౌండర్ కాదు, ప్యూర్ బ్యాట్స్ కొట్టి సింగిల్ రాకుండా అక్కడే ఉంటుంది. ప్యూర్ కీపర్ బ్యాట్స్మెన్.
మరి ఇట్లా పంపించారు ఏంటి అనుకున్నా నేను. అంటే వాడికి పాపం సర్లే. అందుకే 44 balls 100 కొట్టినా గానీ అలా సైలెంట్ కూర్చున్నాడు క్యాంప్ లో. అవును శశాంక్ ఏం చూసావా చేయలేం. 44 balls చూసా 100. 272. ఓ 48 balls 108 104. గట్టి కొడుతున్నారుగా వీళ్ళు కూడా. అదే వీళ్ళు కూడా ట్రై 272 చేస్తున్నారు. గట్టి కొట్టారు. ఉమ్, అదే సిక్స్త్ నాకు ఎందుకు ఇతని మధ్యలో అలా వేస్తే బాగుంటది అనిపిస్తుంది, కానీ ఏ నా లేదు ఏర్లే. ప్రకారం వాడు అప్పుడే వేయరాలి. ఏదో లాస్ట్ దట్ ఏర్లే. 2 గై మ్యాచ్లకి వీళ్ళు క్వాలిఫై అయితే లాస్ట్ 2 మ్యాచ్లు ఇచ్చే అది ఛాన్స్ ఉంటుంది నా ప్రకారం. అదే దట్ గై ఇస్ అ ప్యూర్ టాప్ ఆర్డర్ బ్యాటర్. మిడిల్ ఆర్డర్ వేస్తే వాడు ఒక చాలా వర్స్ట్ కి వెళ్ళిపోతాడు బయటికి. ఓకే. తర్వాత షిమ్రాన్ హిట్మేరా 6. ఇమ్రాన్ హెట్మేర్ షిమ్రాన్ హిట్మేయర్. ఓకే. ఫిక్స్ ఇక్కడ మనోడే. ఇక్కడ ఇక్కడ ఒకటి వస్తుంది ప్రాబ్లం. శుభం దుబేని ఆడిపిస్తారా లేదా మన శుభం దుబే ఐ ఆర్ గెస్ ఈజ్ అన్ యుద్ధ్ ఇంపాక్ట్ సబ్రా. యుధ్వీర్ సింగ్ ఆడిపిస్తారా అనేది నా డౌట్. వనిందు హసరంగా అనుకుంటున్నా నేను 7 లో. యాక్చువల్లీ ఓకే. నేను అదే అనుకుంటున్నా వనిందు హసరంగా. వనిందు Yeah. హసరంగానే పెడదాం. వనిందు హసరంగా తర్వాత జోఫ్రా ఎందుకంటే ఆర్చర్నే ఇప్పుడు పెడతాం సెకండ్ ప్రస్తుతానికి. ఇదే కదా జోఫ్రా ఆర్చర్. ఆర్చర్. ఓకే. ఫిక్స్ కదా వీళ్ళిద్దరైతే ఫిక్స్. 11 సందీప్ శర్మ. 11 సందీప్ శర్మ. పొజిషన్ 11 సందీప్. సందీప్ శర్మ. తుషార్ ఇక్కడ 10. మధ్యలో దే హ్యావ్ టు ఐ గెస్ మధ్యలో దే ఆర్ గోయింగ్ ఫర్ మహేష్ తీక్షణ. మహేష్ తీక్షణ పాసిబుల్లీ. ఫర్ షూర్. అంటే లైక్ వైజ్ ఏమంటారు మన ఆర్ చాహల్ ఇంకా చాహల్ అశ్విన్ రిప్లేస్మెంట్ టైప్స్. అంతే. అంటే అంతే. ఎందుకంటే వనిందు హసరంగా మన శ్రీలంకన్ ప్రీమియర్ లీగ్ లో చూసుకుంటే వాడు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లాస్ట్ ఇయర్ ఐ గెస్ మంచి పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి వాడికి కొంచెం బ్యాటింగ్ డ్యూటీస్ కూడా కొంచెం ఈసారి ఇచ్చే ఛాన్స్ ఉంది. యూ అదే షుడ్ ప్లే అన్నట్టు. తుషార్ దేశపాండే మన ఆవేష్ ఖాన్ రీప్లేస్మెంట్, జోఫ్రా ఆర్చర్ ట్రెంట్ బోల్ట్ రీప్లేస్మెంట్. అంతే. జోఫ్రా ఆర్చర్ కే రిప్లేస్మెంట్ ఉన్నాగా ఫజల్ ఫరూకీని తీసుకున్నారు. తుషార్ దేశపాండేనా లేదంటే అక్కడ కుమార్ కార్తికేయ. కుమార్ కార్తికేయ అవ్వదు. కష్టం. ఆకాశ్ ఆకాష్ మధ్వాల్ మధ్వాల తుషార్ ఆకాష్ దేశపాండే మధ్వాల వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళు. బట్ తుషార్ దేశపాండే మేబీ వాడు ఎక్కువ he can ఎక్కువ take wickets and he can bat also like little bit. Yeah. తుషార్ అంటే వాళ్ళకి వికెట్ టేకర్ కావాలి అన్న ఒపీనియన్. డెత్ లో వేసుకోవడానికి కొంచెం he's modern day Shardul Thakur bro. అదే. సో తుషార్ దేశపాండే. సో ఇంపాక్ట్ లో ఎవరు వస్తారు అనేది చాలా చాలా పెద్ద క్వశ్చన్. ఇంపాక్ట్ డెఫినెట్లీ శుభం దుబే దుబే ఫిక్స్. షూరా. అండ్ ఇంకొక బౌలింగ్ ఇంపాక్ట్ కూడా ఆబ్వియస్లీ ఉంటది. బట్ బ్యాటింగ్ ఇంపాక్ట్ అయితే మేబీ 100% శుభం దుబే బ్యాటింగ్ ఇంపాక్ట్. బౌలింగ్ ఇంపాక్ట్ అంటే మేబీ ఆకాశ్ మధ్వాల ఆ టైంలో. మీకు సంగతి చెప్తాను. బ్యాటింగ్ అన్ని టీమ్స్ లలో ఇక్కడ దాకా బ్యాటింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ బౌలింగ్ ఆల్రౌండర్ వస్తున్నాడు అన్ని టీమ్స్ లో. జోఫ్రా ఆర్చర్ మనకి ఆల్రౌండర్ కాదు, బౌలర్. అప్పుడు బౌలరే క్లియర్. తాకితే పోతుంది. పైనుందు అవసరంగా నా ప్రకారం బౌలింగ్ ఆల్రౌండర్, బ్యాటింగ్ ఆల్రౌండర్ కాదు. అవును బౌలింగ్ ఆల్రౌండర్. అందుకే హెట్మేర్ దాకా వికెట్లు పెడితే హెట్మేర్ తర్వాత మనకి శుభం దుబే వస్తాడు ఒకవేళ బ్యాటింగ్ కోసం అయితే. కంపల్సరీ వీళ్ళకు బ్యాట్స్మెన్ కావాలి. ఎందుకంటే మన మోడర్న్ గేమ్ లో ఇక్కడ దాకా వికెట్ అనేది కంపల్సరీ వస్తుంది. కానీ వీళ్ళు ఎంత ఇరుక్కున్నారు అంటే వీళ్ళ దగ్గర ఎప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్రాబ్లం, ఇప్పుడు కూడా ఇదే ప్రాబ్లం. ఆల్రౌండర్స్ లేరు, మంచి ఆల్రౌండర్స్ లేరు. అదే నాకు అర్థం కాదు. లైక్ లాస్ట్ ఇయర్ కూడా లేకుండే. ఇప్పుడు బ్రిడ్జ్ ఇక్కడ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో శుభం దుబే అంటారా మీరు? యూజువల్లీ లాస్ట్ ఇయర్ కాదు కానీ వాళ్ళకి అంటే శుభం దుబే నా ఒపీనియన్ శుభం దుబే. అండ్ ఒకవేళ దే వాంట్ సమ్ స్పిన్ అరౌండ్ స్పిన్ ఆబ్వియస్లీ ఇక్కడ వనిందు హసరంగా మహేష్ తీక్షణ ఉన్నారు కాబట్టి ఇంకో స్పిన్నర్ కి వెళ్ళరని అనుకుంటున్నా. ఇంకో కుమార్ కార్తికేయ జోక్ కాదు ఈసారి వేస్తాడు మనోడు. బిలో సీ లెవెల్ వేస్తాడు, బిలో సీ లెవెల్ బౌలింగ్ ఇలా కింద చిల్లా వేస్తాడు. కేదార్ జాదవ్ వేస్తాడు, వేపిస్తాడులే. ఎందుకంటే ఇండియా టీమ్ లోనే వేయించారు కదా. ఇండియా టీమ్ లో అతను బ్యాటింగ్ తో పర్ఫామ్ చేయలే ఇప్పుడు దాకా, బౌలింగ్ తోనే పర్ఫామ్ చేశాడు శ్రీలంక సిరీస్ మొత్తం. శ్రీలంక సిరీస్ లో. సో
అతని చేత వేపిస్తారు. అంటే ఇప్పుడు చూడు, అక్కడ ఆల్ టీమ్ లో వేసింది చరిత అసలంక, వీళ్ళ టీమ్ లో మన ఇండియా టీమ్ లో వేసింది ఈడు. అదే ఇద్దరు బ్యాట్స్మెన్ ఆ సిరీస్ లో. ఇగో 1 2 3 4 5 1 2 3 4 5 6 సిక్స్త్ ఆప్షన్. ఓకే, లాస్ట్ టైం కూడా ఇదే ప్రాబ్లం అండి వీళ్ళకి, బట్ ఈసారి కూడా ఇదే ప్రాబ్లం, ఏం చేయలేం. మీరు శుభం దుబే అంటున్నారు, నాకెందుకో యుధ్వీర్ సింగ్ వస్తాడన్న స్ట్రాంగ్ నమ్మకం. డిపెండ్స్, చాలా ఆల్ రౌండర్ కాబట్టి వాడు బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు కదా. బౌలింగ్ ఆప్షన్ డిపెండ్స్. ఇస్తాడు, ఎందుకంటే వీళ్ళకి పవర్ ప్లే బౌలర్ లేడు. సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్ ఓకే, ఇంకా వీళ్ళిద్దరే. మనోడు జమ్ము ప్లేయర్ కదా. ఆ మంచి, మొన్న వీడి వికెట్ ఈడే, మన రోహిత్ రోహిత్ శర్మ శర్మ. వికెట్. రోహిత్ శర్మ వికెట్ రంజీ రంజీ ట్రోఫీలో ఇతనే తీసింది. క్రేజీ. యుజ్వేర్ సింగ్ చరక్. స్వింగ్ బౌలర్, ఇంకా కింద వచ్చి హిట్టింగ్ చేస్తాడు. ఓకే, ప్రస్తుతానికి శివం దుబేని పెట్టుకుందాం. నా ప్రకారం యా ఎందుకో యా ఇతన్ని తీసుకొని వస్తారని ఫీలింగ్. మొన్న కూడా బాగా ఆడాడు. సరే, ఈ టీం ఏమంటారు, వెళ్తుంది అంటారా? యా ఆ టీమ్ పాసిబిలీ, హోప్స్, వి హోప్ మేబీ నుంచి ఏముంటుంది 50% దగ్గర. ఛాన్స్. యా ఐ డోంట్ థింక్. ఇక డిపెండ్స్ ఆన్ ద పెద్ద టీమ్స్. బికాస్ ఇప్పుడు ఫస్ట్ మాట్లాడుకున్నట్టు ఎస్ఆర్హెచ్ ఇలాంటి టీమ్స్ వాళ్ళ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉంటే ఈ టీం ఓవర్ షాడో అయిపోద్ది. సో నాకు ఎందుకో వీళ్ళు చెప్పలే. ఇంటి నుంచి బయటికి వెళ్తే ఆడలేరు అనిపిస్తుంది. మేబీ కొన్ని ప్లేసెస్ లో ఆడతారేమో, కొన్ని ప్లేసెస్ లో టఫ్ ఫైట్ ఇవ్వగలుగుతారేమో, కానీ చిన్నస్వామికి వెళ్తే ఆడలేరు. వీళ్ళకున్న బ్యాటింగ్ డెప్త్ ఏముంది, బ్యాటింగ్ డెప్త్ ఏం లేదు, మిడిల్ ఆర్డర్ లేదు వీళ్ళకి. వీళ్ళు కంప్లీట్ బ్యాటింగ్ పిచ్ మీదకి వస్తే వీళ్ళకి ఉమ్, కష్టమే. హై చాలా స్కోర్స్ కష్టం. చేసేయడం అనేది, ఎంత బ్యాటింగ్ పిచ్ అయినా. ఒక అదే ఒక స్ట్రాంగెస్ట్ హిట్టర్ లేడు బ్యాటింగ్ లైనప్ లో ఆఫ్టర్ అండ్ ఇయాన్ పరాగ్ అండ్ షిమ్రాన్ హెట్మేర్ కాకుండా ఇంకోటి. అదే బౌలింగ్ లో కూడా వీళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఎక్కడ వచ్చిందో తెలుసా? పవెల్ గడ్తో, రోమన్ పవెల్ తో లాస్ట్ సీజన్ వీళ్ళకి హిట్టింగ్ ఎగ్జాక్ట్లీ. అడ్వాంటేజ్. ఈసారి మరి అలా సో ఐ మీన్ బౌలింగ్ కూడా అంత క్రేజీ బౌలింగ్ ఏం లేదు, ఎక్సెప్ట్ సందీప్ శర్మ, మహేష్ దీక్షణ, వీళ్ళిద్దరి మీదే నాకు నమ్మకం. తుషార్ దేశపాండే మహేంద్ర సింగ్ ధోని వేయించాడు, అది అందరికి తెలిసిందే. అంటే వేస్తాడేమో, ఏడన్నా అన్నట్టు ఇక్కడ కూడా ఏడన్నా అనట్లేదు, కానీ లెట్స్ సీ. నాకు వీళ్ళ కోచింగ్ స్టాఫ్ మీద నమ్మకం, రాహుల్ ద్రావిడ్. సో చూద్దాం. ఇయర్ ఇయర్ గెలవరు, ఇయర్ గెలవరు నా ప్రకారం. టాప్ 4 లో కూడా రారు. బట్ నెక్స్ట్ ఇయర్ డెవలప్మెంట్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. రాహుల్ ద్రావిడ్ సైకిల్ ప్రకారం చూస్తాడు. సో అట్లా. ఇప్పుడు నెక్స్ట్ టీంకి వెళ్దాం మరి. పంజాబ్ కింగ్స్ ఇది క్రేజీ. మొత్తం అన్నిటికన్నా పెద్ద పర్స్ వేసుకొని వచ్చారు వీళ్ళు ఆప్షన్ లో. అప్పుడు ఇష్టం ఉన్నట్టు కొన్నారు అబ్బాయిలు, ఇష్టం ఉన్నట్టు కొన్నారు. అనుకున్నా She got American Express credit card. అప్పుడు అప్పుడు It ఏమైందంటే is Meta. అప్పుడు ఏమైందంటే మధ్యలో ఆమ్, మేము అప్పుడు ఇండియాలో ఉన్నాం. లాస్ట్ డే అనుకుంటా నేను ఇండియా, ఆ రోజు నైట్ వెళ్ళాలనుకుంటా. మేము మండే తినుకుంటే చూస్తున్నాం ఇది, చూస్తుంటే ఆ, మధ్యాహ్నం టైం మధ్యాహ్నం మనం చూసినప్పుడు. మధ్యాహ్నం అప్పుడు ఏంటి, చాల్ కోసం వచ్చినప్పుడు సన్ రైజ్ వెళ్తుంది లేపుతుంది. అక్క, ఇద్దరు అక్కలు కొట్టుకుంటున్నారు, నాది అని కొట్టుకుంటున్నారు. ఇక్కడ కావ్య అక్క కొట్టుకుంటుంది. అక్క మీరు ఏమనుకుంటారు అక్క ఇది అనుకున్నా నేను నిమిషం దాకా. తర్వాత అర్థమైంది, కావ్య కావ్య చాలా ట్రై చేసింది కానీ అవుట్ ఆఫ్ బడ్జెట్ వెళ్ళిపోయింది. వద్దక్క అనుకుంటున్నాడు. యావ. అంటే నేను చాలా వస్తే మంచి పాయింటే అనుకున్నా. బికాస్ హెవీ బడ్జెట్ లో ఎస్ఆర్హెచ్ అక్కడ ఎఫోర్డ్ చేయడంలో. ఎస్ఆర్ఐ గారు అంత డబ్బులు లేవు కానీ ఎవడో ఒక కీ పెట్టాలంటే. ప్లేయర్ మిస్ అవుతాడు కదా వేరేవాడు. అదే సో పర్లేదు. ఓకే, ఓపెనింగ్ ఎవరు అనుకుంటున్నారు? అందరూ సిఎస్కే లాగా నూర్ అహ్మద్ కి ఇలా అంటారా అంటే అనలేరు. రవిసిమ్రన్ సింగ్ ఆబ్వియస్లీ, ఆర్ ప్రియాన్ షారియా ఈసారి. ఆ, నాకు కూడా ఎందుకో ఫస్ట్ 2-3 మ్యాచెస్ చూస్తారు అనిపిస్తుంది ప్రభ్సిమ్రన్ సింగ్ ని. అతను నడవకపోతే ప్రియాన్ షారియన్ తీసుకొని వచ్చేస్తారు అనిపిస్తుంది. జాష్ ఇంగ్లీష్ ఫిక్స్ అనిపిస్తుంది నాకు 14 కి 14 మ్యాచెస్.
ఓపెనర్ ఫిక్స్, ఓపెనింగ్ ఫిక్స్ ఫిక్స్ ఓపెనింగ్ జోష్ ఫిక్స్. ఇంగ్లీష్. మొన్న మన శ్రేయస్ అయ్యరే లేడు ఇక్కడ. సర్లే, శ్రేయస్ అయ్యర్ లేడు. ఇంకా పొజిషన్ 3 వదిలేసి శ్రేయస్సయ్యర్కి. ఉమ్. శ్రేయస్ అయ్యరే చెప్పాడు, ఐ వాస్ నెవర్ మోర్ క్లియర్ ఇన్ మై లైఫ్ దెన్ ప్లేయింగ్ దిస్ రోల్ అనేసి అన్నాడు. సో అతను క్లియర్, వన్ డౌన్ వచ్చేస్తాడు. ఎంత క్లియర్ అంటే కనిపించలేదు. అదే, కాకపోతే వీళ్ళ దగ్గర స్క్వాడ్ బానే ఉంది. అంటే అంత డొమెస్టిక్ స్క్వాడ్. పంజాబ్, వాళ్ళ హర్యానాకి ఆడుతారు చూడు, హర్నూర్ సింగ్ హర్యానా ప్లేయర్, నేహల్ వదేరా పంజాబ్ ప్లేయర్, ఇంకా ఏడి ఆ, మన సింగ్ బ్రో ఉంటాడు. ఏడి సింగ్ బ్రో, హర్ప్రీత్ బ్రార్, ఇతను కూడా డొమెస్టిక్ పంజాబ్ ప్లేయర్. ఆయనే ఉన్నాడు ఫస్ట్. అందరూ మంచి డొమెస్టిక్ హర్ప్రీత్ ప్లేయర్స్. ఇక్కడ ఉన్నాడే, ఇతను కూడా చాలా మంచి ప్లేయర్. ముంబైని స్మట్ లో ఇతను శ్రేయాన్ లాస్ట్ షెగ్డే. కి వచ్చి కొట్టాడు, సురేన్ షెగ్డే. సో ఓకే, నంబర్ 3 వదిలేసాం. సరే, నంబర్ 4 ఎవరు? యా 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 నెంబర్ 4 స్టాయినిస్ అనుకుంటున్నాను నేనైతే. స్టాయినిస్ ఆర్ అల్మదుల్లా ఒమర్జాయ్ లో ఒకడు ఆడాలి. మ్మ్. బేస్డ్ ఆన్ ద ఛాంపియన్షిప్ పర్ఫార్మెన్స్ అల్మదుల్లా ఒమర్జాయ్ కూడా తక్కువ ప్లేయర్ ఏం కాదు అంటే చూస్తే, ఫార్మాట్ బికాస్ డిఫరెంట్. మనోడు బౌలింగ్ ఆప్షన్ కాకపోతే కూడా ఉండిస్తాడు. ఓడిఐ కొంచెం T20 పరంగా చూసుకుంటే నా ప్రకారం మార్కస్ స్టాయినిస్ ఐడ్ గో ఫర్ స్టాయినిస్ చాలా ఎక్స్పీరియన్స్ మార్కస్ ఉంది, స్టాయినిస్ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ అంతా. స్టాయినిస్. కానీ అండ్ మనోడు బాబా రిటైర్మెంట్ కూడా ఇచ్చాడు ఓడిఐ నుంచి. నేను ఓన్లీ న్యూ ఫ్రాంచైజ్ బాల్ అనుకుంటాను. ఇస్తాడు కదా. న్యూ బాల్ ఇస్తాడు అక్కడ. ఇక్కడ ట్రయో మర్చిపోతున్నావు, స్టాయినిస్, ఆ, శ్రేయస్ అయ్యర్ పార్ట్నర్షిప్ లేస్తుండే అప్పుడు, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నప్పుడు. అప్పుడు ఫైనల్స్ దాకా వెళ్ళింది చూడు, గుర్తుందా? అవును Yeah. అవును ఆ, 2020 అప్పుడు 2020 సేమ్, సీజన్. ఎగ్జాక్ట్లీ. రికీ పాంటింగే మన కోచ్. ఇప్పుడు కూడా రికీ పాంటింగే కోచ్. కోచ్. ఇలా అవును సగం మంది ఆస్ట్రేలియన్స్ ఉన్నారు ఇక్కడ, సగం మంది ఆస్ట్రేలియన్స్ ఉన్నారు. సో యా, మార్కస్ స్టోయినిస్. దాని తర్వాత 5th పొజిషన్ In at 5, గ్లెన్ మ్యాక్స్వెల్. గ్లెన్ మ్యాక్స్వెల్. గ్లెన్ మ్యాక్స్వెల్. ఓకే, దాని తర్వాత 6th పొజిషన్ ఎవరు? నేహల్ సింగ్. వదేరా, ఐ నేను గెస్. శశాంక్ సింగ్ అనుకుంటా. ఆఫ్టర్ శశాంక్ సింగ్, ఆఫ్టర్ శశాంక్ సింగ్ నేహల్ వదేరా. శశాంక్ సింగ్, నేహల్ శశాంక్ మేబీ సింగ్. వస్తే ఇది వస్తాడు, ఇంపాక్ట్ ఇచ్చేయచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇంపాక్ట్ సూర్యాంశ్ అయినా నేహల్ అయినా ఇద్దరు లోపల వస్తారు. నేహల్ అయినా ఓకే, 7th మార్కో యాన్సన్. ఓకే, మార్కో యాన్సన్. 8th హర్ప్రీత్ బ్రార్. 8th హర్ప్రీత్ బరారి. ఫారినర్స్ ఎంతమంది అయ్యారు వీళ్ళ దగ్గర? హర్ప్రీత్ బ్రార్ 1 2 3 4 ఫారినర్స్ అయిపోయింది అయిపోయారు. అయిపోయింది 4 అయిపోయింది 4 4 అయిపోయారు. అయిపోయింది. ఓకే, దీని తర్వాత ఇండియన్ ప్లేయర్స్ ఇంకా. ఇక్కడ హర్షదీప్. ఇదే థింగ్, ఇంకా మనకి హర్షదీప్. పేస్ లో యాన్సన్ హర్షదీపే వేసుకోవాలి. లోకిమా వచ్చే ఛాన్స్ ఉండదు. హర్షదీప్, యుజ్వేంద్ర చహల్, యుజ్వేంద్ర చహల్ స్టాయినిస్ యశ్ కూడా ఠాకూర్. స్టాయినిస్ కూడా ఉన్నాడు యశ్ కదా ఠాకూర్, పేస్ చేయడానికి. అంటే నీకు కాకపోతే ఇద్దరు లాకీ ప్రాపర్ లాకీ పేసర్స్ తో వెళ్తారు. పేస్ ఇది వేరు కొంచెం. అవునవును. ఇద్దరు ప్రాపర్ పేసర్స్ తో వెళ్తారు. సో యష్ ఠాకూర్ కి వెళ్తారు. కుల్దీప్ సేన్ కూడా ఇస్ ఫైన్, ఇస్ గుడ్ పేసర్. ఓకే, ఏడి మన విజయ్ కుమార్ వైశాఖ్ అనుకుంటున్నా నేను. నేను కూడా నేనైతే అదే యష్ ఠాకూర్ అనుకుంటున్నా. ఎందుకంటే మనోడు లక్నో మ్యాక్స్వెల్ కి ఎవరేమో పర్ఫార్మెన్స్ బాల్ గట్టిగా ఇచ్చాడు. అనిపిస్తుంది నాకు. హర్ప్రీత్ అను విజయ్ కుమార్ వేశాక వి గాట్ అ న్యూ ఆడియన్స్. సో ఇక్కడ నంబర్ 10 లో ఎవరు? నంబర్ 11 చాల్మా. ఓకే, ఇక్కడ వైశాఖ్ కాదా? నెంబర్ 10 వైశాఖ, యష్ ఠాకూర్. యశ్ ఠాకూర్ ఎవరో ఒకరు యష్ ఠాకూర్. ఓకే, యష్ ఠాకూర్ ఆర్ వైశాఖ్. యశ్ ఠాకూర్ తో పరిస్థితి. ఓకే, యష్ ఠాకూర్, వైశాఖ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారు బౌలింగ్ కింద. ఇంపాక్ట్ ఓకే. నేహల్, విజయ్ కుమార్, వ్యాషక్ వీళ్ళిద్దరు. నేహల్, విజయ్ కుమార్, సూర్యాంశ్ షెట్టే. సూర్యన్ షెట్టే కూడా ఉన్నాడు కదా. ఫర్ నౌ లెట్స్ గో విత్ నేహల్ వదేరా. ఫర్ నౌ వాడు ప్రూవెన్ impact కాబట్టి. for sure. ప్రూవెన్ Impact కాబట్టి is మనకి. కష్టం. సో ఈ టీము కాబట్టి నేహల్ వదేరా. నాకెందుకు ఫైనల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది నా ఈసారి. ప్రకారం
వెళ్ళే ఉమ్, ఛాన్స్ ఉంది దీనికి కొంచెం. యా చాలా గట్టి గట్టి టీము. డెప్త్ చూడు వీళ్ళకి. ప్లస్ డెప్త్ ఆ ఒకటి, అక్కడ ఎవరో అక్కడ పాంటింగ్, రిక్కీ పాంటింగ్, పాంటింగ్, శ్రేయస్ అయ్యర్. నథింగ్ శ్రేయస్ టు టేక్ అయ్యర్, అవే అది ఫ్రమ్ శ్రేయస్ అయిపోయింది అయ్యర్. నథింగ్ ఎట్ ఆల్. అస్సలు హర్ప్రీత్ అస్సలు. హర్ప్రీత్ బ్రార్ దాకా బ్యాటింగ్ ఉంది. ఆ మొన్నే మొన్నే ఏంటి అన్నాడు, నాకు అది వచ్చిన ఫీలింగ్ రాలే అని, రేట్ ఇచ్చిన ఫీలింగ్ అవ్వలే అని కేకేఆర్ లో. సో యా, నాకు చాలా స్ట్రాంగ్ టీం అనిపిస్తుంది. ఆల్ బేసెస్ కవర్డ్ మో. పవర్ ప్లే బౌలర్స్ ఉన్నారు, డెత్ యా బౌలర్ ఉన్నాడు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉన్నారు, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఉన్నారు, స్పిన్నర్స్ ఉన్నారు. వరల్డ్ హర్ప్రీత్ బ్రార్ క్రేజీ స్పిన్నర్ చాలా. ఆల్ బేసెస్ కవర్డ్. 1 2 3 4 5 6 7 8 బౌలింగ్ ఆప్షన్స్, 8 బ్యాటింగ్ ఆప్షన్స్. క్రేజీ. ఆఫెన్స్ లేదు కానీ మనోడు మేనేజ్ చేసే స్కిల్ కి శుభ్మన్ గిల్ ని తీసేసి రోహిత్ శర్మ వెళ్ళిపోగానే శ్రేయస్ అయ్యర్కి ఇచ్చినట్టు ఉండాలి ఈ సీజన్ క్యాప్టెన్సీ. అంటే అవును అఫెన్స్ కాదు, బట్ శుభ్మన్ గిల్ మంచి అవునవును ప్లేయరే, మంచి కెప్టెన్ కావచ్చు. బట్ అవును. దట్ శ్రేయస్ అయ్యర్ ఆరా ఇస్ డిఫరెంట్ దెన్ శుభ్మన్ గిల్. ఇన్ మై ఒపీనియన్ ఫైనల్స్ దాకా వెళ్తుంది ఇది, వీళ్ళు ట్రై చేస్తే. యా జర్రా. ఓకే ఓకే. సో ముంబై ఇండియన్స్. యా, చాలా పెద్ద మంది పెద్ద చాలా మంది టీమే. అనలిస్ట్స్ చాలా ముంబై పెద్ద టీం, ఇండియన్స్. చాలా మామూలుగా కాదు అసలు. అందరు ముంబై ఇండియన్సే అంటున్నారు మరి. చాలా మంది, చాలా అంటే ఏందో ఈసారి విచిత్రంగా అందరూ సన్ రైజర్స్ అని కూడా అంటున్నారు. నేను ఏంట్రా బాబు అనుకున్నా. ముంబై సన్ రైజర్స్ యాక్చువల్లీ అంటున్నారు సన్ ఫైనల్స్. రైజర్స్ ఇక్కడే ఒక 44 years ఓల్డ్ స్ట్రాబెరీ ఫార్మర్ ఎంటర్ ఇస్తా ఉంటాడు అప్పుడప్పుడు. అప్పుడు చాలా కష్టం అవుతుంది అందరికి. రైట్. అయితే ఓపెనింగ్ ఫిక్స్ రోహిత్ శర్మ. ఇన్నట్ 1 ర్యాండ్ నో రోహిత్ శర్మ 2 రాయన్ ర్యాన్ రికల్టన్ రికల్టన్. స్ట్రైక్ నెంబర్ 1. ర్యాన్ రికల్టన్ ఫిక్స్ కదా. యా ఫిక్స్. యా నెంబర్ 3 తిలక్ వర్మ. ఐ థింక్ విల్ జాక్స్ రా. తిలక్. తిలక విల్ ఐ జాక్స్ గెస్ కదా. తిలక్ వర్మ నాకెందుకో విల్ జాక్స్ కాదు. అనిపిస్తుంది. విల్ జాక్స్ పెడితే నీకు కింద నీకు ట్రెంట్ బోల్ట్ వస్తే మళ్ళీ శాంట్నర్ ఉండాలి. ఇఫ్ వస్తారు విల్ వస్తారు జాక్స్ హ్యావ్ టు ప్లే వస్తారు వస్తారు. రయాన్ రికల్టన్ ఆర్ విల్ జాక్స్ లో ఒక్కడే ఆడాలి. కానీ లేదు లేదు, అరే ఇద్దరిలో ఒకడే వాళ్ళకి ఆడాలి యాక్చువల్లీ, వాళ్ళకి విల్ మిడిల్ జాక్స్ ఆర్డర్ రాయన్ లేదు. రికల్టన్. వాళ్ళకి మిడిల్ ఆర్డర్ లేదు మావా. అది ఏ చెప్తా. రాబిన్ మిన్స్ ఆడతారు ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో. ఏమో యాక్చువల్లీ ఆడిపియచ్చు. రాబిన్ విన్స్. ఓకే సరే, ప్రస్తుతానికి మీరు అన్నట్టు తిలక్ మిడిల్ ఆర్డర్ వర్మ ఎందుకు లేదు? నమందిర్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నారు. ఉన్నాడు నమందిర్ వాడు కాదనట్లే, వాడు ఎట్లా కొట్టాడు లాస్ట్ టైం? ఉన్నాడు కానీ ఇప్పుడు జనరలీ గోయింగ్, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ ఆర్సీబీ వాళ్ళు అదేంటి ఆక్షన్ అప్పుడు వచ్చి చెప్పట్లు కొట్టి మరి చాలా చేశారు. మీరు చూసారా లేదు? విల్ జాక్స్ సరే, జనరల్ ఫర్ నో పెట్టుకో. జనరల్లీ 3లో విల్ జాక్స్ అలా తిలక్ వర్మ పొజిషన్ జరిపి చూద్దాం మనం కిందకి వెళ్ళే కొద్ది. ఐ గెస్ టీమ్ ఎక్కడో కొంచెం కొలాప్స్ అవుద్ది తీసుకొస్తే నాకు అనిపిస్తుంది కానీ బట్ ఫైన్. అదే ఒకసారి పెట్టు చూద్దాం, ఎందుకంటే దాని ప్రకారం చూద్దాం. ఇప్పుడు ఎవరు యూజువలీ పెట్టుకోవాలనుకున్నారు? ఇండియన్ స్క్వాడ్ ప్రకారంగా విల్ జాక్స్ 3 పెట్టు, ఇండియన్ తిలక్ 4 పెట్టు చూద్దాం. ఇండియన్ స్క్వాడ్ ప్రకారంగా ఆలోచిస్తే తిలక్ వర్మ ఆడే ప్లేస్ ఇస్ ఫైన్ కానీ సూర్యకుమార్ యాదవ్ ఎనట్ 5 ఆడాలంటే కష్టం. అది కొంచెం విల్ జాక్స్ వస్తే అదే ప్రాబ్లం అయిపోతుంది. సూర్య తిలక్ కిందకి వెళ్ళిపోతున్నారు. ఇలా అవ్వదంటారా మీరు? కానీ తిలక్ వర్మ మొన్న చూసావు కదా మన సిరీస్. లేదు తిలక్ వర్మ ఇంగ్లాండ్ సిరీస్. ఆల్రెడీ షాడోస్ నుంచే వచ్చాడు అక్కడ 5 లో ఆడి షాడోస్ కి వెళ్తారా. ఓకే, ప్రస్తుతానికి ఇలా పెడదాం. ప్రస్తుతానికి హార్దిక్, ఓకే. నమందీర్. ప్రస్తుతానికి నమందీర్. ఓకే, నమందీర్ ఇంపాక్ట్. సరే నమందీర్ పెడదాం. 7th పొజిషన్ మిచ్ వచ్చేసి శాంట్నర్ రావాలి. శాంటనర్. వెరీ మిచెల్ శాంట్నర్ అక్కడే ఉన్నాడు ఫైనల్. శాంటనర్. 8th పొజిషన్ వచ్చేసి మన
ఆ, 8 ఒక్కట లోంచు 9, 10, 11 పెట్టేసే తెలిసిందేగా. 9, 10, 11. 11 బుమ్మి ఐ గెస్. బూమ్ ఇస్ 11 ఏదోట్లే ఇంకా అక్కడక్కడ మార్చుకోవచ్చు ఇంకా. అది అంతే. సరే ట్రెంట్ బాల్. ఇది అది ఇప్పుడు మనకి 8 8 విల్ గెట్ అ స్పిన్నర్ అనుకుంటున్నా, ఎక్స్ట్రా స్పిన్నర్ ఎవరైనా ఐ గెస్. 8 ఎక్స్ట్రా ఎట్లాగో విల్ జాక్స్ తీసుకోలేదు కాబట్టి మేబీ దే కెన్ గో ఫర్ కరణ్ ముజీబుర్ శర్మ రెహమాన్. విల్ జాక్స్ తీసుకోలేదు కాబట్టి ముజీబుర్ రెహమాన్కి వెళ్ళొచ్చు మేబీ. ఆర్ హూ నోస్, కార్బిన్ బాష్ కూడా ఆడిపించచ్చు. వీళ్ళకి స్పిన్ లేదురమ్మో, వీళ్ళకి స్పిన్ లేదు. స్పిన్నర్ లేదులే. ఓన్లీ వీళ్ళిద్దరే పార్ట్ స్పిన్. టైం క్రికెటర్, ఫుల్ టైం గోల్. నో 6 ప్రాబ్లం. ఆప్షన్స్. మన బుమ్రా వచ్చి స్పిన్ వేసి ఓవర్స్ వేసినా, ఫేసెస్ ఓవర్స్ నమంతీర్ వేసినా మనోడు మేనేజ్ చేసినా నమంతీర్ ఎవడేం చేయలేదు. స్పిన్నర్ నమంతీర్ స్పిన్నరే గానీ అంత స్పిన్ వేయడు. స్పిన్ అయ్యాడు యాక్చువల్లీ. నవంతిని బ్యాటింగ్ కే నా ప్రకారం. యాక్చువల్లీ అక్కడ నేను అనుకుంటుంది ఏంటంటే, అక్కడ రాబిన్ మిన్స్ ఉంటాడు, నమందీర్ ఇంపాక్ట్ సబ్. నా ప్రకారం అరే Possibly. రాబిన్ మిన్స్ 1 డైమెన్షనల్ ప్లేయర్ రా. నమంతీర్ ని టీమ్ లో పెట్టుకుంటే ఆడు అప్పుడప్పుడు బౌలింగ్ వేయడానికి పనికొస్తాడు. రాబిన్ మిన్స్ ఓన్లీ బ్యాటింగ్ కాబట్టి ఆడ్ ఇంపాక్ట్ సబ్ లో ఉంటే మేక్స్ మోర్ సెన్స్. ఇప్పుడు Point. చూడు, ఫస్ట్ ఇన్నింగ్స్ లో నువ్వు నమందీర్ ని ఇంపాక్ట్ కింద తీసుకొచ్చావు, ఓకే. సెకండ్ ఇన్నింగ్స్ లో హీ కెన్ కంటిన్యూ బౌలింగ్ స్పిన్ కదా. సేమ్ ఒక్కడ వీడి ఇంపాక్ట్ ఉంటే ఇప్పుడు నీకు 2 అవునరా, డైమెన్షన్ కింద వస్తాడు, రాబిన్ మిన్స్ 1 డైమెన్షన్ కింద వస్తాడు. దాని బదులు అవును అదే ఇప్పుడు వాడు ఆల్రెడీ టీమ్ లోనే ఉన్నాడు అనుకో, 2 ప్రకారంగా వస్తాడు. రాబిన్ మిన్స్ కావాలన్నప్పుడు బ్యాటింగ్ కావాలన్నప్పుడు వచ్చేస్తాడు టీమ్ లోకి, అంతే అయిపోయింది కదా. అంతే అంతే. నమందిర్ టీమ్ లో అట్లయినా ఉండాలి నా వేసుకోవచ్చు. ప్రకారం. రాబిన్ మిన్స్ సబ్స్టిట్యూట్, అది మన ఇంపాక్ట్ వేసుకోవచ్చు. ఇంపాక్ట్ అదేనా, వాడు కాకపోతే ఇంకొకటి ఎవరైనా కింద అవసరం అయితే వీ కెన్ బ్రింగ్ కరణ్ శర్మ ఆల్సో, స్పిన్ కోసం కావాలనుకుంటే. ఎక్స్ట్రా స్పిన్ కావాలంటే అప్పుడు కరణ్ శర్మ వస్తాడు అట్లా. అంతే. ఇన్ మై ఒపీనియన్ గుడ్ టీమ్, చాలా గుడ్ టీమ్. స్టార్టింగ్ 3 మంచి team, మ్యాచెస్ చాలా కి మంచి మేబీ స్టార్టింగ్ 3 మ్యాచెస్ కి మేబీ అక్కడ ఆ లెఫ్ట్ సైడ్ Spin ఫస్ట్ లో ఒక ఫేస్ కనిపిస్తుందా బౌలర్స్ లో? ఇదా బౌలింగ్ సెక్షన్ లో బౌలర్స్ లో ఓ మై గాడ్, ఫస్ట్ ఫేస్ బౌలర్స్. నాకెందుకో బుమ్రా రిప్లేస్మెంట్ అంటున్నారు మరి ఫస్ట్ 3 మ్యాచెస్ కి. అమ్మో బాబోయ్. అక్కడ ఎవరు రిప్లేస్మెంట్ వచ్చినా ఎవడొచ్చినా ఫస్ట్ ఓవర్ మాత్రం మా పాండ్యానే వేస్తాడు, వేరేది ఉండదు అక్కడ. కెప్టెన్ పాండ్యా. అది. ఏది ట్రెంట్ బోల్ట్ ని, బుమ్రాని, దీపక్ చాహర్ ని, ముగ్గురు ఓపెనింగ్ బౌలర్స్ పెట్టుకొని ఆపేస్తాడు. ముగ్గురు వరల్డ్ క్లాస్ పవర్ ప్లే బౌలర్స్. మీరు ఎందుకు రా కుయ్యా అంటాడు. పెట్టుకొని పాండ్యా వేస్తాడు. బుమ్రా లేకపోతే ఎవరిని ఆడిపిస్తారంటారు ఇప్పుడు మీ ప్రకారం? బుమ్రా లేకపోతే అక్కడ ముజీబుర్ రెహమాన్ బదులు కరణ్ శర్మ ఉంటాడు, బుమ్రా బదులు రీస్టాప్ ఉంటాడు. నేను అదే అనుకున్నా, రీస్టాప్ లోనే వస్తాడు అనుకున్నా. అర్జున్ టెండూల్కర్ ఏం ఆడిపోయారులే. ఈ టీం చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ అయితే ప్రాబ్లమ్స్ అవి ఇవి ఉండే కానీ ఇయర్ చాలా 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 మంచిగా లైక్ క్లోజ్ ఉన్నట్టు, అంటే రిలీఫ్ ఉన్నారు. హార్దిక్ పాండ్యా ప్లేయర్స్ తీసుకున్నారు బ్రో. మీరు ఒక ప్లేయర్ ఆడిపించారు బ్రో ఒకసారైనా, మిచెల్ శాండర్ ని బెంచ్ మీద కూర్చోబెట్టడం కాకపోతే. వాడే చెప్పుకున్నాడు పార్ట్ టైం క్రికెటర్. యాక్చువల్లీ he'll enjoy sitting in the bench in CSK than playing in MI. ఇప్పుడు చూస్తా అతను ఫామ్ ఆఫ్ ద లైఫ్ వచ్చినప్పుడు ఎంఐ వాడుకుంటుంది నా ప్రకారం, కరెక్ట్ టైంలో వాడుకుంటది. ఇప్పుడు చాలా చాలా మంచి టీము, బ్యాటింగ్ డెప్త్ ఉంది, మిడిల్ ఆర్డర్ బాగుంది, కానీ ఫినిషింగ్ లేదు వీళ్ళ దగ్గర. అదొక చిన్న ప్రాబ్లం. సేమ్ ఎస్ఆర్హెచ్ కున్న ప్రాబ్లం ఏది అంటే, లేదు అని కాదు, ఎవరు కొత్తలో ఆడాలి. ఎంఐ స్కౌటింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అవ్వకపోవచ్చు. నాకెందుకో మన ఇంపాక్ట్ గా కనిపిస్తున్నాడు ఫినిషింగ్ కి కూడా.
అదే ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇంపాక్ట్ వస్తాడు. కానీ అఫ్ కోర్స్ ఇక ఉమ్. ఆ ఇంపాక్ట్ తర్వాత బ్యాటింగ్ అయితే అసలే లేదు ముంబైకి. కాకపోతే అంటే అంటే ప్రాపర్ బ్యాటింగ్ లేదు అంటిల్ దీపక్ చహర్ దే కెన్ బ్యాట్. ప్రాపర్ అదే బ్యాటింగ్ అని చెప్పారు కానీ అంటిల్ దీపక్ అదే చహర్ దే కెన్ బ్యాట్. దీపక్ చహర్ రోహిత్ కెన్ శర్మ ఆల్సో హిట్ సిక్సెస్ రా. రోహిత్ శర్మ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే రోహిత్ శర్మ మేబీ ఫ్రీగా ఆడతాడు ఈ ఇయర్. రోహిత్ శర్మ రోహిత్ అంటున్నా, శర్మ సారీ. ఫ్రీ ఆడతాడు. రోహిత్ శర్మ తర్వాత మెయిన్లీ తిలక్ వర్మ మీద బాగా డిపెండ్ అయి ఉంటుంది. తిలక్ వర్మ మీద డిపెండ్ అయి ఎస్ ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడితే బాగుంటది. ఎస్. ఈ టీంలో ఎవరైనా ప్రూవ్ సూర్యకుమార్ మళ్ళీ చేసుకోవాలి. రావాలి బ్యాక్, ఎందుకంటే ఇంగ్లాండ్ సిరీస్ లో పెద్ద ఆడిందే లేదు మొత్తం. ఇంగ్లాండే కాదు, మనోడు చాలా ఆరెంజ్ క్యాప్ సిరీస్ లిస్ట్ లో ఆడలే. ఉంటాడు ఈసారి టాప్ 5. ఈ టీంలో తిలక్ వర్మ. ఎవరికైనా ప్రూవ్ చేసుకోవాలంటే అది ఈ ఒక్కటే. ఎందుకంటే రోహిత్ శర్మ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, తిలక్ వర్మ లేదు, హార్దిక్ పాండ్యా లేదు, బుమ్రా అవును. లేదు. అంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ రిటెన్షన్ అయిన అవును. వాళ్ళు ఎవరు లేరు. అందరూ అవును. రిలాక్స్. అవును. ఇది ఐపీఎల్ ఒక టైం పాస్ లేక వచ్చి ఆడుకుంటారు ఇప్పుడు వీళ్ళు. సో అవును. వీళ్ళు గనక అయితే వీళ్ళు టాప్ 2 లో ఉంటారు ఇన్ మై ఒపీనియన్. అవును. యా. ఓకే ఓకే, కనీసం మీరు ఇంకో లింక్ తయారు చేయండి, లక్నో అది సూపర్ నాకు జాయింట్స్. పంపించండి. అది నాకు పంపించండి. 4 minutes ఉంది ఇక్కడ అందుకు. ఇక్కడితో ఆపేద్దామా? 4 minutes ఉంది. ఇంకోటి చేస్తా అంటే చేయండి, లేదంటే ఇక్కడతో ఆపేద్దాం అంటే ఆపేద్దాం, రేపు చేద్దాం. ఇది 5 minutes లో కంటిన్యూ చేసేద్దాం ఇది. దాని తర్వాత ఇంకొక వీడియోలో అయిపోతుంది నాకు తెలిసినంత మిగతా 4 టీంలు కూడా. I guess Lucknow Super Giants we can complete ఫైవ్ in 5 minutes. No, we'll choose KKR. ఇన్ 5 minutes. Yeah, quick wrap. KKR. క్విక్ ర్యాప్. ఓకే, లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ టీమ్, డిఫెండింగ్ ఛాంపియన్స్. లెట్స్ గో క్విక్. ఇన్ మై ఒపీనియన్, ఓకే, ఓపెనింగ్ డికాక్, గుర్బాస్. ఐ విల్ గో ఫర్ డికాక్ ఫర్ నౌ. Dickok, Ajinkya డికాక్ అండ్ Rahane. అజింక్య రహానే. ఓకే, ఓపెనింగ్ ఎవరు డికాక్ తో పాటు? అజింక్య రహానే. Ajinkya మ్యాన్, Rahane. వాట్ అబౌట్ నరేన్ మ్యాన్? గంభీర్ లేడుగా, నారాయణ మరి ఏం Narain. తెలియదు, మరి గంభీర్ లేడుగా. Yeah. What about వాళ్ళు captain man? Captain substitute గా కూర్చుంటే బాగోదు కదా? వాళ్ళు ఆల్రెడీ సరే ఒకసారి పెట్టు, పైన పెట్టి చూద్దాం. మళ్ళీ వాళ్ళు డౌన్ ఆడారంటే ఆల్రెడీ మళ్ళీ మనకి ఫిక్స్ ఇదైపోద్ది. లాస్ట్ ఇయర్ ఎలా చేసాం. ఫిక్స్ అయ్యారు. Okay, ఓకే. okay. Come one కాకపోతే down ఇప్పుడు Ajinkya ఇప్పుడు Rahane. అయ్యర్ని వెంకటేశ్వర్ని కాస్త 2 డౌన్ పెట్టాలి. 2 అవును, down. Yeah. పెట్టాలి. అతను మధ్యప్రదేశ్ లో కూడా 1 down 2 down ఆడుతాడు. 3 down. సో 3 down Manish Pandey. నాట్ అ బిగ్ డీల్. మనీష్ పాండే. Yeah. సర్ప్రైజ్ పిక్. Yeah. లేదు, No, no. Scoreboard. నా ప్రకారం He's the champion of KKR, bro. రింకు, రమన్దీప్, రసెల్ 3 ప్లేస్ అలా వెళ్ళిపోవాలి. 5, 6, 7. రింకు ఇన్ మై ఒపీనియన్. రింకు, దాని తర్వాత రమన్దీప్ మన నెక్స్ట్ ఆర్ రసెల్. రమన్దీప్, రసల్ రసెల్ ఇద్దరు వస్తాడు ఉండాలి. అనుకుంటున్నా. దాని తర్వాత రమన్దీప్. Ramandeep. ఇలా బ్యాటింగ్ దాని చూడు, తర్వాత బౌలింగ్ మిడిల్ వెళ్ళిపోవాలి. ఆర్డర్ బాధుడే. ఎండ్ ఇది కాకుండా రఘువంశీ, దట్ గై అవును, కృష్ణ హీఈస్ Impact. ప్లేయింగ్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ సరే, లెవెల్. ఇంపాక్ట్ రఘువంశీ ఇంపాక్ట్ అసలు వేరే ఎవరు. ఇతను కూడా ఇంకా మంచి player. అది కలుపుకొని బ్యాటింగ్ చెప్పు. ఇగో ఇక్కడ అనుకుల్ రాయ్, అనుకుల్ రాయ్ కూడా బానే ఉన్నారు. అవును. అనుకుల్ రాయ్ అది ఇంపాక్ట్ కాకపోతే ఇంపాక్ట్ దెబ్బ తగిలి వెళ్ళిపోతాడు. మనోడు బౌండరీ క్యాచ్ ఇస్తుంటాడు మనోడు అనుకుల్ రాయ్. వైభవ్ హర్షిత్ అరోరా, రాణా. హర్షిత్ రాణా. ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఉంది. ఉమ్రాన్ మాలిక్ వెళ్ళిపోయాడు, చేతన్ సకారియా వచ్చాడు టీమ్ లోకి. Like వరుణ్ చక్రవర్తి, పొజిషన్ వైభవ్ అరోరా 11 ఇద్దరు. పొజిషన్ 11 is gonna be Spencer Johnson. ఆర్ వరుణ్ నోకియా, చక్రవర్తి. చెప్పలేం. నోకియా కొంచెం నాకు స్టార్టింగ్ మ్యాచెస్ నోకియా ట్రై Spencer చేస్తారు. Johnson. ఇప్పుడు ఒకడు నాకు ఉంటాడు అక్కడ. నాకు స్టార్టింగ్ మ్యాచెస్ నోకియా ట్రై చేస్తారు అనిపిస్తుంది, తర్వాత స్పెన్సర్ కి వెళ్తారు అనిపిస్తుంది. అంటే ఎక్స్పీరియన్స్ ని బ్యాక్ చేస్తారు అనిపిస్తుంది స్టార్టింగ్ మ్యాచెస్. మేబీ తర్వాత Yeah. వెళ్తారు. నీకు నాకు నోకియా వెళ్తారా? బౌలింగ్ ఆప్షన్స్ చూడు. బట్ నోకియా is expensive, always expensive. లెట్స్ సి. ఇప్పుడు
కొంచెం Ramandeep also can provide 2-3 overs. 1 2 1 2 ఇక్కడ 3, 1 2 4, 3 5, 4 6, 5 7. 6 7 బాగానే ఆప్షన్స్ ఉన్నాయి. వెంకటేష్ అయ్యర్ దాకా ఉన్నాయి ఆప్షన్స్. ఇంపాక్ట్ సబ్ వీళ్ళకి వెంకటేష్ బ్యాటింగ్ గారితో కలుపుకుంటే 8 ఉన్నారు. అదే వీళ్ళకి బ్యాటింగ్ కావాలంటే అంకక్రిష్ లేదా మనీష్ పాండే. అంగ్రిష్ మిడిల్ ఆర్డర్ లో కొలాప్స్ అయితే అంతే. మనీష్ పాండే లేదా Hmm. బౌలింగ్ ఒక ఆల్రౌండర్ టైప్ కావాలనుకుంటే, ఎందుకంటే ఫారినర్స్ అయిపోయినారు. 1 2 అనుకుల్ రాయ్ 3 4 లైక్ ఒక పవన్ పేసర్ నారాయణ కాకుండా ఇప్పుడు మనకి ఇలా చెన్నై పిచ్ లో కనుక ఆడామనుకో, ఎంగ్రిచ్ నాట్ తీసేసి దిల్ పుట్ మయాంక్ మార్కండే అండ్ ఇంపాక్ట్ సబ్ లో మనకి రోమన్ పవల్ వస్తాడు. మేబీ మయాంక్ మార్కండే ఇంపాక్ట్ సబ్. అదే అంటారు, ఒకవేళ వాళ్ళకి ఎందుకంటే ఎక్స్ట్రా స్పిన్నర్ స్క్వాడ్ లోనే పెట్టుకుంటుంది. ఎందుకంటే పేసర్స్ కానీ రసల్ వాళ్ళకి వేస్తాడు. వాళ్ళకున్న ఇద్దరు వాళ్ళకి స్పిన్నర్స్ ఎక్సలెంట్ స్పిన్నర్స్. వరుణ్ చక్రవర్తి పీక్ ఆఫ్ ద ఫామ్, పీక్ ఆఫ్ లైఫ్. వాళ్ళకు నరేన్ కూడా నరైన్ కూడా yeah. ఇంకా నరైన్ ఎవర్ గ్రీన్ ఇంకా. వాళ్ళకున్న బ్యాటింగ్ కి అవసరం లేదు. అంటే నేను ప్రస్తుతానికి పెడుతున్నా అంతే మయాంక్ ని ఇంపాక్ట్ కింద. ఓకే, లెస్ దెన్ క్లోజ్ అ అవుతుంది మినిట్ 1 ద minute లో. బాయ్స్. సో లెట్స్ సీ. ఓకే, సో ఐ థింక్ దిస్ ఈస్ అప్ ఫర్ కేకేఆర్. ఇది కూడా క్వాలిఫైర్స్ కి వెళ్ళిపోయే టీమ్ ఈజీలీ. ఇది కూడా Yes. క్వాలిఫై, యా ఫర్ షూర్. అమ్మి తుమ్మి కళ్ళు కేకేఆర్. మూసుకొని అలా వెళ్ళిపోవచ్చు. కార్బోలర్బో. ఓకే, ఐ థింక్ వీ హ్యావ్ 4 teams left. సో నెక్స్ట్ వీడియోలో అయిపోద్ది. ఓకే, యా రైట్. Yeah.